జూనియర్ ఎన్టీఆర్ పైన సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా పుట్టుకొస్తూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంగా ఉన్నారని, అలాగే హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు అంటూ, అలాగే తను మాత్రం తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్నట్లుగా, అలాగే 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపైన తీవ్రంగా ఖండిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ సన్నిహితులు. అయితే ఎన్టీఆర్ కు ఎలాంటి అనారోగ్యం లేదని, తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే రీసెంట్ గానే తను ఫ్యామిలీతో ఒక వెకేషన్కి వెళ్లి అక్కడ విదేశాల్లో గడపడం జరిగిందని, అలాగే తన మేనత్త అయిన కంటమనేని ఉమామహేశ్వరి గారు కాలం చేయడంతో తిరిగి వచ్చి వారి యొక్క ఫ్యామిలీని కలిసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది చూసి కూడా మీరు ఇలా ఎందుకు వార్తలు రాస్తున్నారు అంటూ సోషల్ మీడియా పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు. అయితే ఈ మేరకు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతానికి తను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలోనే కొరటాల శివతో తెరకెక్కించబోయే సినిమా షూట్ లో పాల్గొనబోతున్నట్లుగా, అలాగే తన యొక్క ఫ్యామిలీతో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది ఎన్టీఆర్ సన్నిహితులు. అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ పైన వస్తున్న వార్తలను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ కి ఫోన్ చేయడం కాకుండా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి కూడా కలిసిపోతూ ఉన్నారు. అయితే ఈ మేరకు ఇలాంటి అసత్య వార్తలు రాయడం, అలాగే దుష్ప్రచారాలు చేయడం వంటి మానుకోవాలంటూ ఎన్టీఆర్ సన్నిహితులు గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఈ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయిన వైఎస్ భారతి గారు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లారట. ఇలాంటి వార్తలను చూసి నిజమే అనుకొని ఆవిడ అక్కడికి వెళ్లారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆమె ఇంట్లోకి ఆహ్వానించడమే కాకుండా వారి యొక్క ఆతిథ్యంను స్వీకరించమని కూడా చెప్పారట. అయితే కొద్దిసేపు మాట్లాడుకున్న భారతి గారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చూసి ఇలాంటి వార్తలు రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియా పైన మండిపడ్డారట వైఎస్ భారతి గారు. అయితే వైఎస్ భారతి గారు మాట్లాడిన ఆ యొక్క మాటలు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే వైఎస్ భారతి గారు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే త్వరలోనే సినిమాలు చేయబోతున్నట్లుగా, అలాగే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీయబోతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే కదా. అలాంటప్పుడు ఇలాంటి వార్తలు రాయడం ఎందుకంటూ ఆవిడ మాత్రం తీవ్ర స్థాయిలో ఈ యొక్క వార్తలను